వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన ఏపీ జిల్లాల పునర్విభజన కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. దీంతో వీలైనంత త్వరగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది సర్కార్. అందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సీఎం సూచనలతో ముందుకెళ్తోంది. గతంలో ఏబిఎన్ ఏం చెప్పిందో ఇప్పుడు అదే తీరులో జిల్లాల విభజన జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్విభజన జరిగింది. ఇది హేతుబద్ధంగా లేదని పెద్ద ఎత్తున నిరసన కూడా అప్పట్లో వ్యక్తమైంది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలనా సౌకర్యం, ప్రజల సౌలభ్యం, పరిపాలనా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మండల, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు కూడా అదే పద్ధతిలో ఉండాలి. కానీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజన చేయడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఇదే విషయంపై ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల డిమాండ్లు, ఆకాంక్షలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాలకుల దృష్టికి తీసుకువెళ్లింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ జిల్లాల పునర్విభజనపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీని నియమించి చాలా రోజులవుతున్నా ఆశించిన రీతిలో పని జరగలేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో జనగణన ప్రారంభమవుతుంది. ఈ జనగణన ప్రారంభమయ్యే లోపే జిల్లాల పునర్విభజన పూర్తి చేసి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా జనగణన జరుగుతుంది. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయిన సమయంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా దృష్టిలో పెట్టుకోవాలని సబ్ కమిటీకి అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు కూడా ఆ దిశలోనే జరుగుతోంది. మండలం పూర్తిగా ఒక రెవెన్యూ డివిజన్లోనూ ఒకే జిల్లాలో ఉండే విధంగా చూస్తున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంగా ఉండగా అక్కడ కాదని రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రాజంపేట కేంద్రంగా జిల్లా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి విజ్ఞప్తులు అందుతున్నాయి. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది కాకుండా కందుకూరు డివిజన్ వ్యవహారంపై కూడా చర్చ జరిగింది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎప్పుడో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రంపచోడవరం వాసులకు ఇబ్బందికరంగా జిల్లా కేంద్రం ఉండడంతో వారిని పాత పరిధిలోకి తీసుకురావాలని పలువురు కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తులు అందాయి. విజయవాడ పక్కన ఉన్న పెనమలూరు నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విభజన జరగడంతో పెనమలూరు వాసులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇలా అనేక రెవెన్యూ డివిజన్లు, ఒక మండలంలోని గ్రామాలు, కొన్ని ఒక జిల్లాల్లోనూ, మరికొన్ని ఇంకో జిల్లాల్లో ఉండడంతో వీటిని సరిచేయాలని కూడా విజ్ఞప్తులు వచ్చాయి. మరోవైపు అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాజధాని అమరావతిలో ఉండడంతో ప్రోటోకాల్ ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులో జోనల్ వ్యవస్థలో కూడా సమస్యలు రాకుండా అమరావతి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం అవసరమని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికే ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది. అయితే ప్రస్తుతం అమరావతి జిల్లాను ఏర్పాటు చేస్తే తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాలతో లేదా సిఆర్డీఏ పరిధిలోని రాజధాని అమరావతి జిల్లాల్లోకి తీసుకువస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత మరోసారి పూర్తిస్థాయి కసరత్తు నిర్వహించి ఈ నెల 10న జరిగే కేబినెట్లో లేదా ఆ తర్వాత జరిగే కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి నోటిఫికేషన్ను వెలువరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.